రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ. సార్, ఏపీలో పెట్రోల్ మంట, అలసత్వంలో ఆలస్యం, కుట్ర ఆరోపణలు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక హఠాత్తుగా ఒక సంక్షోభ పరిస్థితి లాగా వచ్చింది. దాదాపు 70% పెట్రోల్ బంకులు నో స్టాక్ అని అందించడం, మూసేసేయడం. తెలంగాణలో కూడా ఉంది, తెలంగాణలో కూడా 4000 పెట్రోల్ బంకులు మూసారు అంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా ఇది పెట్రోల్ లేకుండా భగ్గుమన్నట్టుగా తయారైంది. అంతకుముందు ఈ మాటలు ఇవి లేవు. ఇక్కడంటే మెట్రోపాలిటన్ దీనివల్ల ముందు నుంచి కొంచెం అలర్ట్నెస్, ఒక 10 రోజులు చాలా ఎక్కువగా ఉండి మళ్ళీ కొంచెం కూల్ డౌన్ అయింది. సో ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు ఏమో ఉత్తమ బిజినెస్ అనుకూల వాతావరణం వీటన్నిటి కోసం అవార్డు తీసుకోవడం కోసం ముఖ్యమంత్రి ముంబై వెళ్తున్న సమయంలో ఇక్కడ ఈ క్రైసిస్ సిచ్యువేషన్. సో ఆయన వెళ్లే ముందు హఠాత్తుగా ఒక సమీక్ష సమావేశం జరిపి ఎక్కడ నో స్టాక్ బోర్డులు కనపడకూడదు. నో స్టాక్ లేదని వాళ్ళు బోర్డు పెడుతుంటే ఇది ఉత్తర్వులతో జరిగేటటువంటి వ్యవహారం కూడా కాదు కదా. ఇప్పుడు మీరు చూస్తే కనుక వర్మ లోకల్ ఎడిషన్స్ లేదా టీవీ ఛానల్స్ మందాంతో సహా ఎక్కడ చూసినా ఇది ఒక సంక్షోభం లాగా, పెట్రోల్ లేదు, ఒకసారిగా ఆగిపోయింది, రాకపోకలు, ధరలు ఇవన్నీ. సో ఎందుకు వచ్చింది పరిస్థితి అంటే కొంచెం అలసత్వము ప్రదర్శించి ఉండాలి అధికార యంత్రాంగం. ఏం పర్లేదు ఎన్నిసార్లు స్టేట్మెంట్స్ ఇచ్చారో తెలీదు. ఇప్పుడు ఒక్కసారిగా ఇలా అయ్యేసరికి ఒక షాక్ లాగా వచ్చింది. ఇంకా అక్కడ ఏదైనా ఒకటే కదా, అదేంటి కుట్ర లాగుందని. ఇది కుట్ర సిద్ధాంతం, ప్రపంచం అంతా చమురు సంక్షోభం ఇదంతా ఉంది. చాలా ఆశ్చర్యం ఏమంటే ద ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ ఎక్స్ప్రెస్ హై కాన్ఫిడెన్స్ ఇన్ ది స్టెబిలిటీ ఆఫ్ ది కంట్రీస్ ఆయిల్ అండ్ ఎనర్జీ సప్లైస్ డిస్పైట్ రైజింగ్ జియోగ్రఫికల్ టెన్షన్స్ ఇన్ మిడిల్ ఈస్ట్, పర్టికులర్లీ అరౌండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ ఎట్సెట్రా. సో మనమేమో అంతగా తెప్పించట్లేదు, మన సరఫరాలన్నీ మార్చేసుకున్నామని కేంద్రం చెప్తుంది. ఇలాంటి సమయంలో కూటమి ప్రభుత్వమే కదా, ఢిల్లీలో ఉంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంది. కానీ ఒక్కసారిగా సంక్షోభం రావటం, ఇంకా చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కూడా తనిఖీల సమీక్షలు ఇవన్నీ చేస్తున్నారు. ఒకవైపున సరే పొగిడే వాళ్ళేమో అక్కడి నుంచి కూడా సమీక్ష చేశారు, చాలా యాక్టివ్ ఇది అది అంటుంటే, రెండో వైపున మటుకు ఇన్ని రోజులు ఎందుకు ఆలస్యం చేశారు, వీటి జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు, మనకు విస్తారమైన రైల్వే రవాణా వ్యవస్థలు అన్నీ ఉన్నాయి కదా, ప్రభుత్వం కొంచెం ముందుగా మేల్కొనలేదు అని కొంచెం దానివల్ల ఇది వచ్చింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా వ్యవసాయ రాష్ట్రం కాబట్టి ఈ ఆక్వా రంగం మీద కూడా దీని ప్రభావం తీవ్రంగా పడిపోతుంది. ఇంకా రైతులు వీళ్ళు ముందుగా ఎక్కువగా పెట్టుకొని తమ వ్యవసాయ అవసరాలకు చూసుకోవడానికి ఇటు వ్యవసాయానికి వచ్చింది, ఇది వచ్చింది, ధరల పెరుగుదల, మూడో ధరల మీద కూడా ఇది భగ్గుమనే ఒక పరిస్థితి వస్తుంది. అసలు ఏమన్నా ఒకసారిగా ప్రతిష్టంభన రాజకీయ ఇది ఇంకా దాదాపుగా వచ్చింది. వాస్తవానికి చాలామంది ప్రతిపక్షాల నాయకులు ముందు నుంచి ఉత్తరాలు రాస్తూ వచ్చారు, మీరు జాగ్రత్తలు తీసుకోండి కొంచెం అవి ఇవి అని. కానీ మాకేం పర్లేదు అన్నట్టుగా మాట్లాడారు. నిన్న ఒకసారి అయ్యేసరికి దీని నుంచి ఎలా బయటపడతారు, వెంటనే ఏమీ ఒక ప్లాన్ లేదు. ఇప్పుడు దానికంటే ఇది ఎక్కువైంది. పొద్దున్నే నేను ఒక ఛానల్ చూస్తున్నాను, ఆయన సివిల్ సప్లైస్కి సంబంధించిన దాంట్లో డైరెక్టర్ అంట, వైసీపీ మత్తులో ఉన్నారు అధికారులు, ఈ సంక్షోభం రావడానికి కారణం ఏంటంటే అధికారులు వైసీపీ మత్తులో ఉన్నారంట, అందుకని చమురు కొరత లేకపోతే ఇదంతా కుట్ర చేస్తున్నారని. నిజంగా ఇవన్నీ చాలా విడ్డూరమైన విపరీతమైన వింత ధోరణులు. ఎన్ని రోజులు పోయినా కానీ మనం ఇంకా ఏదో గతంలోది వాళ్ళే చేశారు అధికారులు. ఈ గల్ఫ్ యుద్ధం ఎవరైనా తెస్తారా, లేకపోతే హార్మోజుని వీళ్ళు ఏమైనా మూసేస్తారా? విమర్శలు చేయొచ్చు, మీరున్నప్పుడు మీరు చేస్తారు, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేస్తారు. కానీ ఖచ్చితంగా ఒక విజన్, పెట్రోల్ విజన్ కొంచెం కొరవడింది. పెట్రోల్ విజన్ ఈ సరఫరాను కొంచెం అందుకోవటం అన్న ఇది కొరవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందన్న విమర్శ ఎదుర్కోవచ్చు, లేకపోతే కానీ ప్రజల పరిస్థితి ఏంటనేది ఇక్కడ సమస్య. తక్షణమే కేంద్రం ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటే తప్ప ఈ పరిస్థితి నుంచి బయటికి రావడం ఉండదు. రెండవది, మెట్రోపాలిటన్ కాదు కాబట్టి కొన్ని అననుకూలతలు ఉంటాయి, కాబట్టి స్థానికంగా మూసేసే వాటిని అప్పటికప్పుడు ఎలా చేస్తారు. మూడోది, వీటి ఆధారంగా ఇంకా వాళ్ళు బ్లాక్ చేసేవాళ్ళు, రేట్లు పెంచేవాళ్ళు, ఉన్నది కూడా చూపించని వాళ్ళు, ఇవన్నీ వస్తాయి. ఇది ప్రతి చోట ఈ దృశ్యం ఇది. ఒకవైపున ప్రభుత్వం, కేంద్రం ఏమో సుప్రీంలీ కాన్ఫిడెంట్, మాకేం ఇబ్బంది లేదంటుంటే, రెండో వైపున ఈ పరిస్థితి రావటం మటుకు అందుకనే
విజన్లు 2047 వీటితో పాటు ఇమీడియట్ రిలీఫ్ ఇంతకుముందు మనం 2-3 సందర్భాల్లో చూసాం కదా. పైగా ఇది ఈరోజు కాదు, 40 రోజుల నుంచి ప్రపంచంలో ఈ సంక్షోభం గురించి అందరూ వరి అవుతున్నారు, ధరలు పెరుగుతున్నాయి, ఈ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఒక షాక్ లాగే వచ్చింది హఠాత్తుగా ఇప్పుడు. దానివల్ల రియాక్షన్ కూడా అంటే ప్యానిక్ బయింగ్ చేస్తున్నారు, భయపడిపోయి ప్యానిక్ బయింగ్ ఏం చేస్తున్నారు, నేను ఆ లెక్కలు కూడా చూశాను. అంతకుముందు 6,000 కిలోలీటర్లు ఉంటే ఇప్పుడు ఇది కొంచెం పెరిగి 9,000, 10,000 కిలోలీటర్లు ఉదాహరణ. ఆ పద్ధతి ఎప్పుడైనా కొంచెం ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే ముందుగా పెట్టుకోవడం అనేది సహజంగా జరుగుతుంది కదా. సో ఇప్పుడు నెమ్మదిగా తెలుగు రాష్ట్రాలు రెండింటికి కూడా ఇది పాకే ప్రమాదం కూడా ఒకటి కనిపిస్తుంది. సో కేంద్రం ప్రత్యేకించి చాలా సమస్య లేదంటున్నారు కాబట్టి సహాయపడే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు గంటల తరబడి క్యూలో నిలబడ్డాళ్ళు, ఎండాకాలం ఒకటి, దీనివల్ల పనుల మీద పడే ప్రభావం ఒకటి. సో మిగిలిన జీవన రంగాలన్నీ కదలిక అంటే ఇంధనం అంటేనే దాని పేరే ఇంధనం, ధనం కంటే కూడా ఇంధనం చాలా ముఖ్యం ప్రపంచం కదలికకు. రెండవది ఈ కుట్ర సిద్ధాంతాలు ఇవన్నీ పక్కన పెట్టి చక్కదిద్దడానికి తక్షణ చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అధికారులు కానీ నిపుణులు కానీ దానికి కావాల్సిన సలహాలు సూచనలు చేస్తే చాలా మంచిది. ఇప్పుడు సమర్థనలు లేకపోతే ఏదో వేరే కారణాలు చూపించడం వల్ల ఉపయోగం లేదు. ముందు చూపు కొరవడింది, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోలేదు. ఈ 2 కారణాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇంక ఈ తర్వాత వంట గ్యాస్కి వస్తే ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు తిండి కూడా అనుకో ఉన్నది ఏదో 4 రోజులు, అందరికీ గ్యాస్ కూడా ఉండదు. ఇప్పుడు ఎక్కువ మందికే ఉంది. ఇప్పుడు అదొకటి ఉంది. నగరాల్లో అయితే హైదరాబాద్ లాంటి చోట సిఎన్జి కొరత కూడా కిలోమీటర్ల పొడవునా వాహనాలు ఆగిపోతున్న పరిస్థితికి దారితీస్తుంది. సో ఇందులో కొంచెం అంతర్జాతీయ పరిస్థితులు, రెండవది కేంద్ర పరిస్థితులు, జాతీయ పరిస్థితులు అయితే రాష్ట్రాల్లో తగిన ఏర్పాట్లు లేకపోవడం వల్ల కూడా ఈ సంక్షోభం వచ్చింది. ఇప్పటికైనా మేల్కోవాలి నేను అనేది. ఈ కుట్రల మీద కుట్రలు అనవసరం. ఈ కుట్రల వల్ల జనానికి ఏం తెలుస్తుంది? సార్ ఆకివీడులో అయోధ్య రిపీట్, అర్ధరాత్రి ఉద్రిక్తత, ఇది దారుణమైన విషయం అండి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్